సీఏ ఫైనల్ ఫలితాలలో రిషబ్ ఓస్వాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. ఈ క్రమంలో రిషబ్ను మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ ఘనంగా సన్మానించారు. ఇటీవల ది ఇన్స్టిట్యూట్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్షలో రిషబ్ ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు. సీఏ చదవడానికి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు, మాస్టర్ మైండ్స్ అధిపతులకు, ఉపాధ్యాయులకు ఫస్ట్ ర్యాంకర్ రిషబ్ ధన్యవాదాలు తెలిపారు. రిషబ్ అంకుటిత దీక్ష, పట్టుదల, అంకిత భావంతో చదివి విద్యా సంస్థకు పేరు తెచ్చారని మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్, మట్టుపల్లి ప్రకాష్ అభినందించారు. విద్యార్థులందరికీ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. సో డిసెంబర్ 26, 2024 సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి రిషబ్. సో ఆ రోజున మనం యాక్చువల్గా ప్రెస్ మీట్కి బాబుని తీసుకురాలి. కారణం ఏంటంటే తను అక్కడ కులు మనాలిలో ఉన్నాడు. 5 days ట్రిప్కి వెళ్ళాడు. యాక్చువల్గా జనవరి 5, 2025 రావాలి రిజల్ట్, కానీ 10 రోజుల ముందే వచ్చింది రిజల్ట్. సో అది అన్షెడ్యూల్గా వచ్చేసరికి రిజల్ట్ బాబు కూడా మేము సన్మానం కూడా చేయలేకపోయాం. ఈ రోజున బాబుని తీసుకురావడం జరిగింది. మీ సమక్షంలో సన్మానం చేద్దామని. రెండోది, రిషబ్ ఒక కుటుంబ నేపథ్యం, అది చాలా మధ్యతరగతి కుటుంబం అండి, లేదా అబోవ్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చి చిత్తూరు జిల్లా సీఎం గారి జిల్లా, అందుకని సీఎం గారు కూడా అపాయింట్మెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. ఇవాళ కానీ రేపు కానీ సీఎం గారు కలవాలి. ఈరోజు తిరుపతి సంఘటన జరిగిందని సీఎం గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక క్రెడిట్ సంపూర్ణంగా నేను బాబుకే ఇస్తానండి. గతంలో కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పాను, మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే. కానీ ఎందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బాబుకు సన్మానం చేయడం కోసం కాదు, దయచేసి ఈ కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేం కాదు. సిఏ లాంటి కోర్సు, కామర్స్ లాంటి కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేం కాదు. ప్రతి క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 80 మంది స్టూడెంట్స్ యావరేజ్, అబవ్ యావరేజ్ ఈ స్థాయి గల స్టూడెంట్సే ఉంటారండి. 20% మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా టాపర్స్ గురించి మాట్లాడుతుందే తప్ప ఈ యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లా. ఈ ఐఐటి లాంటి కోర్సు కానీ, లేదా మెడిసిన్ లాంటి కోర్సు కానీ ఎలాంటి పిల్లలు చేస్తే మనగలుగుతారండి, సక్సెస్ అవ్వగలుగుతారంటే ఈ టాపర్స్ మాత్రమే. మరి క్లాస్లో ఉండేటువంటి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ 80% మంది పరిస్థితి ఏంటి? వారికి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. దాని పేరే